తాళివేసిన బంధం ఎపిసోడ్ 18. గతం తెరిచిన తలుపులు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. పార్కులో అర్జున్, నందిని ఇద్దరూ మౌనంగా నిలబడి ఉన్నారు. కొద్దిసేపటికి అక్కడి నుండి వెళ్ళిపోయిన ఆ అపరిచిత వ్యక్తి, ఆ వ్యక్తి మాటలు ఇద్దరి మనసులో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. నీ భర్త గతాన్ని తెలుసుకో. ఆ ఒక్క మాట నందిని మనసులో 100 ప్రశ్నలు వేసింది. ఆమె నెమ్మదిగా అర్జున్ వైపు తిరిగింది. అర్జున్ గారు. అతను తలెత్తి ఆమె వైపు చూశాడు. ఆ వ్యక్తి ఎవరు? అర్జున్ గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలాడు. ఇప్పుడు కాదునండి. సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. నందిని కళ్ళల్లో చిన్న నిరాశ కనిపించింది. ప్రతిసారి ఇదే అంటారు. సమయం వచ్చినప్పుడు తర్వాత చెప్తాను. కానీ ఆ సమయం ఎప్పుడు వస్తుంది? అర్జున్ దగ్గర సమాధానం లేదు. అతని మౌనమే ఆమె ప్రశ్నకు సమాధానంగా మారింది. అప్పుడే రవి అక్కడికి చేరుకున్నాడు. మీ ఇద్దరు బాగున్నారా? నందని తలవెత్తింది. రవి అర్జున్ పక్కకు తీసుకుని వెళ్ళాడు. అర్జున్, ఆ వ్యక్తి అతడేనా? అర్జున్ నెమ్మదిగా తలెత్తాడు. అవును. రవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంటే ఇంకా అతను బ్రతికే ఉన్నాడా? అర్జున్ కళ్ళల్లో గంభీరత్వం. నేను కూడా చనిపోయాడని అనుకున్నాను. కానీ అతను బ్రతికే ఉన్నాడు, తిరిగి వచ్చాడు అని షాకై చెప్తూ ఉంటాడు. ఆ మాటలు దూరం నుండి నందిని వినలేదు. కానీ ఇద్దరు ముఖాల్లో కనిపిస్తున్న ఇక ఆచరణ ఆందోళన మాత్రం గమనించింది. ముగ్గురు ఇంటికి బయలుదేరారు. కారులో ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. రేడియో కూడా ఆఫ్లో ఉంది. కిటికీ అద్దంపై జారిపడుతున్న వాన చినుకులు చూస్తూ నందిని తనలో తాను ఆలోచిస్తుంది. అర్జున్ జీవితంలో నాకు తెలియని ఎన్నో నిజాలు ఉన్నాయి. ఇంటికి చేరుకోగానే సీతమ్మ గుమ్మం దగ్గర ఎదురు చూస్తుంది. నందిని ముఖం చూడగానే వెంటనే ఏదో జరిగిందని అర్థమైంది ఆమెకు. ఏమైందమ్మా అని ప్రేమగా అడిగింది బామ్మ. నందిని బలవంతంగా నవ్వింది. ఏమీ లేదు బామ్మ. సీతమ్మ ఆమె తల నిమిరింది. నీ కళ్ళే చెప్తున్నాయి, నీ మనసు మాత్రం లేదని చెప్తుంది. నందిని ఒక్కసారిగా బామ్మని హత్తుకుంది. బామ్మ అని బోరున ఏడ్చింది. కొన్నిసార్లు మనకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి కూడా ఏమీ తెలియదనిపిస్తుంది బామ్మ. సీతమ్మ ఆమె వెన్ను నిమురుతూ నమ్మకం ఉన్న చోట ప్రశ్న కంటే ఓపిక ఎక్కువ ఉండాలి అంది. ఆ మాటలు నందిని మనసుకు కాస్త ప్రశాంతతని చేశాయి. అదే సమయంలో అర్జున్ తన గదిలోకి వెళ్ళాడు. తలుపులు వేసి పాత అల్మారా ఒకటి తెరిచాడు. అందులో ఒక పాత డైరీ, ఒక ఫోటో మరియు 10 సంవత్సరాల క్రితం తేదీ ఉన్న ఒక లేఖ. అతను ఆ లేఖను చేతులను తీసుకుని మెల్లగా అన్నాడు. ఇన్ని సంవత్సరాలు ఈ నిజాన్ని దాచాను, కానీ ఇక ఎక్కువ రోజులు దాయలేను. అతని కళ్ళల్లో తడి మెరిసింది. అప్పుడే తలుపు మెల్లగా తట్టిన శబ్దం వినిపించింది. లోపలికి రావచ్చా? నందిని స్వరం. అర్జున్ వెంటనే ఆ లేఖను డ్రాయర్లో పెట్టేశాడు. రా అన్నాడు. నందిని లోపలికి వచ్చింది. ఆమె చేతిలో వేడి పాలు. మందులు వేసుకున్నారా? ఏమైనా తిన్నారా అని అడిగింది. అర్జున్ చిన్నగా నవ్వాడు. ఇంత జాగ్రత్త తీసుకుంటున్నావే ఎందుకు? నందిని ఒక్కసారిగా నవ్వింది. అది కూడా చెప్పాలా? గాయపడిన వాళ్ళను చూసుకోవడం మా అమ్మ నేర్పింది. అర్జున్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. కేవలం అంతేనా అని మెల్లగా అడిగాడు. ఆ ప్రశ్నకు నందిని సమాధానం చెప్పలేదు. చిరునవ్వుతో గ్లాస్ అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళబోయింది. అప్పుడే ఆమె దుప్పట్ట కుర్చీకి చిక్కుకుంది. ఆమె వెనక్కి తిరగబోతూ ఉండగా అర్జున్ మెల్లగా దుప్పట్టాను విడదీశాడు. ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా కలుసుకున్నాయి. ఆ క్షణంలో ఇద్దరు ఏమీ మాట్లాడలేదు. కానీ వాళ్ళ మౌనం చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేసి అర్జున్ ఒక్కసారిగా పిలిచాడు, నందు. ఆమె తిరిగి చూసింది. అర్జున్ కొద్దిసేపు మౌనంగా ఉండి రేపు ఉదయం నిన్ను ఒక చోటికి తీసుకుని వెళ్తాను అన్నాడు. ఎక్కడికి అని ఆశ్చర్యంగా అడిగింది నందు. అప్పుడు అర్జున్ కిటికీ బయటకు చూస్తూ నెమ్మదిగా అన్నాడు, నా గతాన్ని మొదటిసారి నీకు చూపించడానికి. మొదటి రోజు తెల్లవారుజామునే ఆకాశం నీలిరంగు మేఘాలతో నిండిపోయి ఉంది. రాత్రంతా కురిసిన వానతో రోడ్లన్నీ తడిగా మెరిసిపోతున్నాయి. ఇంటి ఆవరణలో సీతమ్మ తులసి చెట్టుకు దీపం వెలిగిస్తోంది. నందిని మాత్రం వరండాలో నిలబడి అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంది. నిన్న రాత్రి అతను చెప్పిన మాట, నా గతాన్ని నీకు చూపించాలి. అదే మాట ఆమె మనసులో తిరుగుతోంది. కొద్దిసేపటికి
అర్జున్ బయటకు వచ్చాడు. తెల్లని షర్టు, నీలం రంగు జీన్సు, భుజానికి ఇంకా చిన్న బ్యాండేజ్ ఉంది. అతన్ని చూసిన వెంటనే నందిని వెంటనే అడిగింది, గాయం నొప్పిగా ఉందా? అర్జున్ ఆ మాటకు నవ్వాడు. ముందు కంటే బానే ఉంది. మళ్ళీ అదే సమాధానం అని నందిని చిన్నగా నవ్వింది. సీతమ్మ ఇద్దరిని చూస్తూ, ఇద్దరు వెళ్ళి త్వరగా రండి, తిరిగి వచ్చాక కలిసి భోజనం చేద్దాం అంది. కారు నెమ్మదిగా నగరాన్ని దాటి పల్లి దారిలోకి వెళ్ళింది. రెండు వైపులా పచ్చని పొలాలు, గాలికి ఊగుతున్న వరి పైర్లు, చెట్ల మీద కూర్చున్న పక్షుల కిలకరలావాలు. నందిని కిటికీ బయటికి చూస్తూ మైమరిచిపోయింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అంది. అర్జున్ ఆమె వైపు చూసి, మనసు భారంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఇక్కడికే వస్తాను అన్నాడు. దాదాపు అరగంట ప్రయాణం తర్వాత కారు ఒక చిన్న అనాథాశ్రమం ముందు ఆగింది. గేటుపై బోర్డు ఉంది, ఆనంద నిలయం బాలాశ్రమం అని. నందిని ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూసింది. ఇక్కడికా? అర్జున్ చిరునవ్వుతో తల ఊపాడు. రా. లోపలికి వెళ్ళగానే చిన్నపిల్లలు ఆనందంగా పరిగెట్టుకుంటూ వచ్చారు. అర్జున్ అన్నయ్య అంటూ అని ఇక అతని దగ్గరికి వచ్చి కేరింతలు కొట్టారు. ఆ చిన్నమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్ చేతిని పట్టుకుంది. అన్నయ్య అని. ఇంత ఆలస్యం ఎందుకు? అర్జున్ ఆమె తలను నిమిరాడు. కొంచెం పని ఉంది బంగారం. ఆ దృశ్యం చూసిన నందిని ఆశ్చర్యంగా నిలబడిపోయింది. అక్కడ నిర్వాహకులు బయటకు వచ్చి ఆప్యాయంగా పలకరించారు. రండి అర్జున్ గారు, చాలా రోజులయ్యింది. తర్వాత నందిని వైపు చూసి, ఎవరు అని అడిగింది. అర్జున్ క్షణం నందిని వైపు చూశాడు. చిరునవ్వుతో నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి అని పరిచయం చేశాడు. ఆ మాట విన్న నందిని తలదించుకుని మౌనంగా నిలబడింది. ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. పిల్లలు కొంతసేపు గడిపిన తర్వాత అర్జున్, నందిని ఇద్దరూ ఆశ్రమం వెనుక ఉన్న పెద్ద వేప చెట్టు కింద కూర్చున్నారు. గాలి నెమ్మదిగా వీస్తుంది. కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఆ మౌనాన్ని భగ్నం చేస్తూ నందిని మెల్లగా అడిగింది, మీరు ప్రతి నెల ఇక్కడికి వస్తారా? అర్జున్ తల ఊపాడు. అవును. ఎందుకు? అర్జున్ కొద్దిసేపు ఆకాశం వైపు చూసి, ఎందుకంటే నా జీవితాన్ని మార్చిన సంఘటన ఇక్కడి నుండే మొదలయ్యింది అన్నాడు. నందిని ఆసక్తిగా అతని వైపు చూసింది. అప్పుడే ఆశ్రమ నిర్వాహకురాలు ఒక పాత ఫైల్ తీసుకుని వచ్చింది. అర్జున్ గారు, మీరు అడిగిన పాత రిజిస్టర్ దొరికింది అని ఆ ఫైల్ అతని చేతిలో పెట్టింది. ఆ ఫైల్ చూసిన అర్జున్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. అర్జున్ చేతులు స్వల్పంగా వణికాయి. నందిని అది గమనించింది. అర్జున్ గారు, ఈ ఫైల్లో ఏముంది అని మెల్లగా అడిగింది. అర్జున్ సమాధానం చెప్పలేదు. నెమ్మదిగా ఆ ఫైల్ అయితే తెరిచాడు. మొదటి పేజీలో 10 సంవత్సరాల క్రితం తేదీ, దాని కింద చిన్నారి పేరు మరియు ఎర్రని సిరాతో రాసిన ఒకే ఒక వాక్యం. ఆ చిన్నారి బాధ్యతను స్వచ్ఛందంగా తీసుకున్న వ్యక్తి అర్జున్ వర్మ. నందిని ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. ఇది ఏమిటి? ఈ చిన్నారి ఎవరు? అర్జున్ జీవితానికి దీనికి సంబంధం ఏమిటి? ఆమె మనసులో ప్రశ్నలు మొదలయ్యాయి. అర్జున్ మాత్రం కళ్ళు మూసుకుని లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. అతనికి తెలుసు, దాచిన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం ప్రారంభమయ్యాయి. నందిని ఆ ఫైల్లోని 2వ పేజీ తిప్పబోతుండగా అర్జున్ ఆమె చేతిని మెల్లగా ఆపాడు. ఆ పేజీ చూసే ముందు నీకొక నిజం చెప్పాలి. నందిని అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. అతని గొంతు వణికింది. 10 ఏళ్ల క్రితం నేను చేసిన ఒక నిర్ణయం ఈరోజు మన ఇద్దరి జీవితాలను మార్చేసింది. ఆశ్రమం వెనుక పెద్ద వేప చెట్టు కింద గాలి నెమ్మదిగా వేస్తుంది. అర్జున్ చేతిలో ఉన్న పాత ఫైల్ను చూస్తూ మౌనంగా కూర్చున్నాడు. నందిని మాత్రం అతని ముఖాన్నే చూస్తుంది. ఇంతవరకు ఎప్పుడు ధైర్యంగా కనిపించిన అర్జున్ ఈ రోజు మాత్రం లోపల ఏదో విరిగిపోయిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అర్జున్ గారు, ఆమె మెల్లగా పిలిచింది. మీరు చెప్పాలనుకున్న నిజం. అర్జున్ కళ్ళు మూసుకుని లోతుగా ఊపిరి తీసుకున్నాడు. నందు, ఈ ప్రపంచంలో కొన్ని నిజాలు మనం చేసిన తప్పులు కావు, కానీ వాటి బాధ మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. నందిని నిశ్శబ్దంగా వింటుంది. అర్జున్ ఫైల్లోని ఒక ఫోటో బయటికి తీశాడు. అందులో ఒక చిన్న పాప నవ్వుతూ ఉంది. ఆమె వయసు 4-5 ఏళ్ళు ఉండొచ్చు. ఆ పాప పేరు అన్వి అన్నాడు. ఆమె ఎవరు అని నందిని మెల్లగా అడిగింది. అర్జున్ ఒక చిరునవ్వు నవ్వాడు. రక్త సంబంధం లేదు, కానీ నా జీవితంలో ఒక భాగం. 10 సంవత్సరాల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. నేను అక్కడికి చేరేసరికి
ఆ చిన్నారి ఒక్కటే ఏడుస్తూ ఉంది. ఆ రోజు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చింది నేనే. నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పటి నుండి ప్రతి నెల ఆమె చదువు ఖర్చు అన్నీ నేనే చూసుకుంటున్నాను. కానీ ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే సహాయం చేసిన విషయాన్ని ప్రచారం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నందిని మాటలు రావటం లేదు. ఆమెకు అర్థమైంది. అర్జున్ దాచింది ఏదో ఒక చీకటి రహస్యం కాదు, తన మంచితనాన్ని. అప్పుడు అన్నీ పరిగెత్తుకుంటూ వచ్చింది అన్నయ్య అని పిలుస్తూ. అర్జున్ని గట్టిగా హత్తుకుంది. ఈసారి ఇంత ఆలస్యం ఎందుకు వచ్చావు? అర్జున్ నవ్వుతూ సారీ బంగారం, కొంచెం పని ఎక్కువైంది అన్నాడు. అన్వి వెంటనే నందిని వైపు చూసింది. అన్నయ్య ఎవరు వదినా అని అమాయకంగా అడిగింది. నందిని ఒక్కసారిగా సిగ్గుపడింది. అర్జున్ కూడా నమ్మకుండా ఉండలేకపోయాడు. అవును అని చెప్పబోయి మళ్ళీ ఆగిపోయాడు. నందిని అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. నేను నిన్నీ అర్జున్ అన్నయ్యకు చాలా దగ్గరైన వ్యక్తిని అని చెప్పి అన్విని దగ్గరికి తీసుకుంది. ఆ దృశ్యం చూసిన ఆశ్రమ నిర్వాహకురాలు చిరునవ్వు నవ్వింది. అర్జున్ గారు, ఈరోజు మీ ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపిస్తుంది. అర్జున్ సమాధానం చెప్పలేదు. కానీ అతని చూపు మాత్రం నందిని పైనే ఉంది. ఆశ్రమం నుండి తిరిగి వస్తుండగా కారులో ఈసారి మౌనం లేదు. నందిని ముందుగా మాట్లాడింది. మీ గురించి నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని చిరునవ్వుతో అన్నాడు అర్జున్. ఇప్పుడు ఏమనిపిస్తుంది? నందిని కిటికీ బయటకు చూస్తూ అంది. మంచి మనసులు తమ మంచితనం గురించి ఎప్పుడూ చెప్పుకోరని అర్జున్ ఆమె మాట విని మనస్ఫూర్తిగా నవ్వాడు. కానీ వాళ్లకు తెలియకుండా రోడ్డు అవతల ఒక నల్ల కారు కాచి ఉంది. అందులో ఒక వ్యక్తి ఆశ్రమం నుండి వాళ్ళు బయటికి రావడం మొత్తం వీడియో తీశాడు. అతను వెంటనే ఫోన్లో అన్నాడు, ప్లాన్ మొదటి దశ పూర్తయింది. అవతల నుండి వచ్చిన సమాధానం, ఇప్పుడు రెండో దశ మొదలు పెట్టండి. ఇంటికి చేరుకున్నాక గుమ్మం దగ్గర ఒక కవర్ కనిపించింది. దానిపై అర్జున్ చేతుల్లోకి మాత్రమే ఇవ్వాలి అని రాసి ఉంది. అర్జున్ కవర్ తెరిచాడు. లోపల ఒక పాత ఫోటో. ఆ పాత ఫోటో చూసిన క్షణంలో అతని చేతిలో కవర్ నేలపై జారిపోయింది. ఆ ఫోటోలో అర్జున్ పక్కనే నిలబడి ఉన్న వ్యక్తి ఈరోజు పార్కులో కనిపించిన అదే అపరిచితుడు. కింద ఒకే ఒక వాక్యం, గతం తిరిగి వచ్చింది, ఈసారి ఎవరిని వదలను. అర్జున్ ముఖం ఒక్కసారిగా రంగు మారిపోయింది. అతని ముఖం ఎర్రబడింది. అది చూసిన నందిని మొదటిసారిగా నిజంగా భయపడింది.